మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. పైగా ఈ పౌర్ణమి శ్రావణ శనివారంతో కలిసి వచ్చింది కనుక ఇది చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజున రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడు అవుతాడు. డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా, అప్పు సమస్యలు ఉన్నా, ధన సమస్యలు ఉన్నా, ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి. మీకు ఇంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా అటువంటి చెడును దోషాలను తీసేయడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో ఉంది. ఈ పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే అది ఈ ఉప్పు పరిహారమే. ఇది చక్కగా సిద్ధిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచిగా శుభాలను చేయడానికి మాత్రమే ఈ పౌర్ణమి వస్తుందని పండితులు చెప్పటం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి లోపలికి ప్రవేశించినప్పుడు లేనిపోని కష్టాలు, నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదు. మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేమిటి అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం ఒకటి. అలాగే చేతిలో డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవటం, చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకుండా ఉండటం, ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటి సమస్యలను బట్టి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి సమస్యలన్నిటినీ, నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేయడానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చేయటం వలన మనకు త్వరగా ఫలితం అనేది ఇస్తుంది. ఎందుకంటే పౌర్ణమి పరిహారాలకు పెట్టింది పేరు. పౌర్ణమి కోసం పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. కానీ ఈ పౌర్ణమి ఘడియల్లో చేసేటటువంటి పరిహారం ఏదైనప్పటికీ కూడా కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ రోజున చేసే ఉప్పు పరిహారం అనేది సరి సమానమైనది. మరి ఇంతకీ ఆ ఉప్పు పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ఉప్పు పరిహారం కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే ఆ నీటిలోనికి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసేటప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ దరిద్రమంతా కూడా ఆ నీటి రూపంలో, ఆ మురికి రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఈరోజు మాంసాహారం వండకూడదు, బయట కూడా తినకూడదు, కోడిగుడ్డు కూడా తినకూడదు. కోడిగుడ్డును కొంతమంది శాకాహారం అనుకుంటారు, కానీ అది కూడా మాంసాహారంతోనే సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయటం లేదు కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివి కూడా మనం వండుకోకుండా ఉంటే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబూసుకోవటం, గడపల మీద కూర్చోవటం, తొక్కటం, తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. మగవారు కూడా షేవింగ్, గడ్డము ఇలాంటివి చేయకూడదు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించకూడదు. నలుపుకు పౌర్ణమి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలు, కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ పౌర్ణమి రోజు రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకోవాలి. మీకు అవకాశం ఉంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను ఒకటి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవటం వలన ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం.
మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాబట్టి సముద్రం లక్ష్మీదేవికి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఉప్పుతోటి చేసే ఈ పరిహారం మనకు సంపాదన రెట్టింపు చేయడానికి, మన అప్పులను కష్టాలను తీసివేయడానికి అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇంట్లో ఉన్నా పర్వాలా, లేకపోతే ఒక చిన్న 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే మీరు తెచ్చుకోండి. ఉప్పు అనేది కావాలి, అది కూడా రాళ్ళ ఉప్పు కావాలి. గల్లులుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి అలా ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అంతేగాని మెత్తని సాల్ట్ ఉంటుంది కదా, అది మాత్రం మనకు పరిహారాలకు పనికిరాదు. గల్లులుప్పు ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు అయితే తీసుకోండి. మీరు తీసేసుకొని మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలో ఈ రాళ్ళ ఉప్పును పోయాలి. పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును మట్టి ప్రమిదలో పోసేయండి. ఇక్కడ మనం మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మట్టి ప్రమిద అంటే అది కూడా లక్ష్మీదేవి స్వరూపమే. మట్టి మన సమస్యలను, కష్టాలను, దోషాలను తీసివేయడానికి మట్టి ప్రమిద అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఒక చిన్న మట్టి ప్రమిద అయినా సరే సరిపోతుంది. ఒక చిన్న ప్రమిద చిన్నదైనా పర్వాలేదు. అలా తీసేసుకుని దాంట్లో కాస్త ఎడమ చేత్తో ఉప్పు పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఆ ఉప్పులో డబ్బులు పెట్టుకోండి. అంటే ఒక 11 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 20 రూపాయలతో, లేదా ఒక 50 రూపాయలు, లేదా ఒక 100 రూపాయలు, ఇట్లా ఎంతైనా సరే ఆ ఉప్పులో మీరు చక్కగా డబ్బులు పెట్టేసుకోండి. తర్వాత పూజ గదిలో ఒక దీపం పెట్టి ఆ దీపం ముందల ఈ ఉప్పు వేసినటువంటి ప్రమిదను పెట్టుకోవాలి. మనం డబ్బులు పెడుతున్నాం కదా, మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. డబ్బులు ఇంత పెట్టాలి అని రూల్ అయితే మాత్రం ఏమీ లేదు. అలా డబ్బులు పెట్టేసుకొని పూజ గదిలో దేవుడి ముందల ఈ ఉప్పు, డబ్బు వేసినటువంటి ఈ మట్టి ప్రమిదను కూడా అక్కడ పెట్టేసేసి చక్కగా 1 గంట కానీ 2 గంటలు కానీ ఉంచేసుకొని దండం పెట్టుకోండి. అంటే మీ సమస్యలు పోవాలని చెప్పి దండం పెట్టుకోండి. మాకు బాగా కలిసి రావాలి, సంపాదన రెట్టింపు అవ్వాలి, మా సమస్యలు తగ్గాలి, అప్పుల సమస్యలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, లేకపోతే మేము మంచి ఇల్లు కొనుక్కోవాలని, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో అదంతా కూడా చెప్పేసుకోండి. చక్కగా చెప్పేసుకొని 1 గంట 2 గంటలు అక్కడే ఉంచేసుకొని తర్వాత ఆ డబ్బును, ఉప్పును తీయాలి. ఆ డబ్బుల్ని తర్వాత మీరు ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, ఒక బండి అవ్వచ్చు, ఒక బంగారపు వస్తువు అవ్వచ్చు, ఒక చిన్న ఉంగరం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పొలాలు కానీ భూములు కానీ ఏదో ఒకటి కొంటా ఉంటారు కదా, అంటే అక్కడ ఈ డబ్బుల్ని వాడాలి. పరిహారంలో 116 రూపాయలు పెట్టొచ్చు, ఇష్టం అన్నమాట. 11 రూపాయల కాడ నుంచి 1116 దాకా పెట్టుకోవచ్చు. ఉప్పులో పెట్టేసేసి అలా పెట్టి కాసేపు ఉంచి ఆ డబ్బుల్ని ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో వేసుకోవటం కానీ, లేకపోతే బీరువాలో పెట్టుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం, ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఆ డబ్బు మీద ఉండి మన బీరువాలోకి డబ్బు రావడానికి, అంటే ఎంతసేపటికి తీయటమే కాకుండా బీరువాలో కూడా డబ్బు అనేది నిలవడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదము కలుగుతుంది. మనకు బాగా కలుసుబాటు కోసము కాసేపు అలా ఉప్పులో ధనాన్ని ఉంచేసి తర్వాత మనము దాన్ని బీరువాలో కానీ, లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిల్లో కానీ ఈ డబ్బులు కూడా వేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. తక్కువ సమయంలో షార్ట్కట్లో గొప్ప గొప్ప వాళ్ళు చేసేటటువంటి పరిహారాలు ఇవే. ఇలాంటి వాళ్ళు చెప్పరు. ఇలాంటివి చేసుకోవటం వలన డబ్బు అనేది, సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఇది ఒక పరిహారం. ఇంకా రెండవ పరిహారం చేసేటప్పటికి మీరు ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే అసలు పరిహారం. ఏం లేదు, ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఎడమ చేత్తో ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు పోసేసి చిటికెడంత పసుపు, కుంకుమ, ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కూడా నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలు దానితో పాటుగా 1 రూపాయి బిళ్ళ వేసి ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదను మీరు మీ ఇంటి బీరువా కింద పెట్టాలి. ధనపరంగా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెలుసుకోవడానికి, డబ్బు అస్సలు నిలబడట్లేదు, ఎంత సంపాదించినా కూడా ఉండట్లేదు, మాకు కనీసం ఖర్చులు కూడా సరిపోవటం లేదు, మాకు సంపాదన అనేది రెట్టింపు అవ్వాలి, బీరువాలోకి డబ్బు రావాలి, ఇంట్లో ఖర్చులు తగ్గాలి అని చెప్పేసి మీరు మనసులో చిన్నగా సంకల్పం చెప్పుకొని బీరువా కింద పెట్టుకోండి. ఎందుకంటే మనం బీరువా లోపల డబ్బులు పెడతాం కాబట్టి దీన్ని బీరువా కింద పెట్టడం వలన ఏదైనా చెడు ఉన్నా కూడా అన్నిటినీ కూడా గ్రహించేస్తుంది. ఇందులో వేసినటువంటి ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమలు, అలాగే రూపాయి బిళ్ళ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి
పరిహార శాస్త్రంలో ది బెస్ట్ రిజల్ట్ను ఇస్తాయి ఆవాలు. చూడడానికి చిన్నవిగా కనిపించిన మనకు దిష్టి దోషాన్ని, చెడును తీసివేయడానికి ఈ ఆవాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పసుపు, కుంకుమలు పవిత్రమైనవి, శుభకరమైనవి. ఇక రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటన్నిటినీ కూడా ఒక రాత్రి మీరు ఇట్లా 8 నుంచి 12 గంటల మధ్య ఒక ప్రమిదలో వేసి బీరువా కింద పెట్టి దాన్ని ఆ నైట్ అంతా ఉంచేయాలి. అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు అన్నిటినీ కూడా ఆ రాత్రంతా కూడా ఇవి లాగేసుకొని చక్కగా మన దోషాన్ని తీసేసుకుంటూ ఉంటాయి. తర్వాత దాన్ని ఉదయాన్నే లేచేసి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఏదైనా కవర్లో పోసి నీళ్ళల్లో పోసేయడం కానీ, ఏదైనా డ్రైనేజీలో, కాలువలో కానీ పోసేయండి. ఇక తర్వాత చూడండి, ఆ తర్వాత నుంచి మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి డబ్బు పరంగా అంటే మీ సంపాదన రెట్టింపు అవ్వటము, మీకు బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం అనేది మీ సంపాదనను రెట్టింపు చేసుకోవడానికి, ఇంకా అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడడానికి ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అది బయటపడేసి ఆ మట్టి పాత్రను మీరు కడిగేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని లోపలికి తీసుకొని పోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అది పారేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మళ్ళీ ఈసారి మీరు వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఇక అలా చేసేసుకొని చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన తిరిగిలేని ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఆ రూపాయి బిళ్ళను మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేకపోతే ఏదైనా హుండీలో వేసేయండి, లేకపోతే ఎవరికైనా దానంగా ఇచ్చేసినా సరిపోతుంది. ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు. ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే
రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత.
గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధానాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు.
మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పట్నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.